అలవాటు చేసినట్ట కానీ పట్టు పట్టు పుయ్య పట్టవయ్యా అన్న గుడి ముందు కనగానే గంటలు ఎందుకు కొడతానవయ్యా గంటలు ఎందుకు కొడతావు గంట కొట్టే నాకు ఉండవట్లే పట్టణాడు పూజ పెట్టా నువ్వు కాదా మరి గుడి ముందుకే వచ్చి బాపాయి మరి అంటే మొత్తం తేలకు తేలవైతే పోదా అమ్మని భర్త ఇంటికొని భార్య భర్త ఇంటారమ్మా భార్య భర్తలాట వచ్చిన తోసు భంగం వేసు ఇల్లు అనుకోని వచ్చినవా కళ్ళవనుకోని వచ్చిన ఇంతకెవరమ్మా మీరు ఈ గుళ్ళే పూజ చేసే పూజ అయినా ఈ గుళ్ళే చౌడలేదు వరగంటి వెళ్ళాము ఇంటికి వన్నాను మరి ఈ గుళ్ళె ఎందుకు పూజ పెట్టిన నీకు వచ్చే కట్ట నీకు వచ్చే బాధ్యత తల్లి అయ్యా అమ్మా మరి ఎవరు కాదు ఇక్కడ దగ్గర ఢిల్లీ పేరు నగరం నా భర్త పేరు నారాయణ నా పేరు శాంతమణి దేవి నా గర్భాన్ని ఇద్దరు కొడుకులు ఉన్నారు పెద్ద కొడుకు రామనాయుడు చిన్న కొడుకు భీమనాయుడు పెద్ద కొడుకు నేను ఎదురు కోడలు పాపది ఇద్దరు కొడుకులు ఉన్నారు కానీ నాకు ఆడపిల్ల బలవరే కానీ కొల్లారు పల్లి కోటి యువతల గుళ్ళ పుయ్యతే దేవుడి గుళ్ళే ప్రత్యక్షంగా రాని గుళ్ళని నువ్వు పట్టిన పుయ్యభంగం వేసినావు గుళ్ళే దేవతలేదు అన్న ఎటు వెళ్ళి ఎప్పుడు వస్తుంది వరగండి ఎలా వంగని లేదు నచ్చలేదు రేపచ్చేలు నచ్చలేదు తల్లి వంగ ఒక మాట నేను మా సొడలేవి నువ్వు వరగంటి ఎలా విని మా నాన్న వస్తాను ఎవరైనా భక్తులు వచ్చి పూజ పట్టి ఏమి చేయాలంటే ఆ బరువు ఆ బాధ్యత నాన్న పెట్టింది అమ్మా నీకు బిడ్డ సంతానం కావాలి కదా నువ్వు నమ్ముకుంటే ఆ బిడ్డ సంతానం నీత తల్లి అప్పుడు సంతానం అన్నప్పుడు అటు మాత్రం సంబరపడ్డది శాతం పని మరి అటు మాత్రం ఇన్ని దేవతల గుళ్ళ పోయితే ఏ దేవుడు ప్రత్యక్షంగా నా కళ్ళను కూడా మాట చెప్పలే మరి తల్లి సరే సరే నీ కుందగడ కూర్చొని నచ్చో ఎక్కువ పెట్టమంటాడు గాడికి నచ్చలేదు అంటాడు అయ్యా నేను అయితే దోషులు రాపుతున్నా దోషిత పరమి కొంగులు రాపుతున్నా కొంగుల పరమి ఓడి రాపుతున్నా ఓళ్ళ పరమి అన్నిటికీ నేను ఎవరు చెప్పిన అవగాహన సంతరం వేస్తే నేనేమిటి తీసుకునే విధానం వేస్తాను ఇచ్చే పద్ధతి ఇది కాదు తీసుకునేడం అది కాదు రెండు శ్రీపాలు దగ్గర పెట్టి హస్తాలు ఆలను పెట్టి కాగిరీతి కళ్ళు మూసి పిట్టవరలు అంగిల ప్రవేశ అంగిల సంతరించిపోతానమ్మా అప్పుడు ఆ తల్లి శాంతిమణి అష్టపేదల దగ్గర పెట్టి హస్తాలు ఆడలు మెచ్చి కాకిమరణం కళ్ళు మూసి పిట్టవరం నోరు తెరిచింది నిస్సాన కర్రసందన వాడి అమ్మ నాకు సంతానం ఓడి అట్టువన్నది పొలవల చేత పట్టనా రామజానగిరము పొలవల చేత పట్టనే పొలవల ఓడి ఎట్టవే తల్లి కళ్ళు ముందు కూడా ప్రదక్షిణగా పట్టమ్మా చూడలేదు ఓవా కట్టెల్లో తీసుకొచ్చి మరి అప్పుడు బలమడి అంటే మాత్రం గుళ్ళ లాంటి మాత్రం ఎప్పుడు నెలకొన్నదో అన్ని గంటి కలియాలు సరే ఎక్కడ లేరు వెళ్ళిపోడు వాడు ఏంటే ఇన్ని దేవతల పూజ ఎక్కడ మనకు సంతానం దొరకలే ఈ గుళ్ళ మాత్రం ఆ తల్లి నాకడ మాత్రం పదమూడు ఇక నాద మనకు సంతానం దొరికింది గిళ్ళకి వెళ్ళిపోదాం
మరి సంబరపడకుండా భార్య భర్తలు మళ్ళీ ఆయన కోమని అంటే మొత్తం రాంగ ఎన్ని పొంగ బయలు ఎందుకు బాధ పట్టుకున్నారు భార్య భర్తలు అయ్యో రేలా దూలా మెక్కిన కోడి పుందులు కుక్కరు కోని కూతలు అంతలోపుతో బాలచంద్రులు ఇంత ముందగా తెంగు తెంగున లేక చూడదు అమ్మ అంటూ పరుగులు పెట్టరా పక్షుల కిలకిల కొయ్యలు గొడవలేసి అరగడెత్తులను మోటలు కట్టరా మోట కానుగల ముద్దాడే ఊట బావి మోట మన పల్లెల్లో అలపడ కాపడ మన పల్లెల్లో రాని రాని భార్య భర్తలు బయలు వెళ్ళి మరి అయ్యయ్యో బారా పని రామ ఢిల్లీ వేరే నగరమ్మ వాళ్ళు ఇలా వాళ్ళు ఏడా తినారు పడుకు పడుకు మీతుల ప్రవణాల ముందు వజరమ్మా నాయుడు శాస్త్రం ఎప్పుడు భవనాల ముందు కట్టిల్లో ఏం చెప్తానే జలంలో జలకం అంటే ఏంటిదే బట్రాయి గిడిచేయచ్చా మరి ఇంటి ముఖ నేను అచ్చవరికి వచ్చావు కట్టుకున్నాం కదా ఐదు మొక్క దానా ఎవడన్నా పేపర్ ఎత్తే గేటు ముంగట ఎత్తాడు లేకపోతే ఇంటి ముంగట ఎత్తాడు గా బాత్రూమ్ ఎవడేసిండే పేపరు పేపర్ అన్న ఎక్కడ ఉంటే అక్కడ పడుతుంది అది బాత్రూమ్ అంటే బాత్రూమ్ లేదు తప్పని రేపు బెడ్రూమ్ ఉంటుంది అది ఎందుకు బెడ్రూమ్ తంతారట దీన్ని ఎలుగులు నాకు ఇంత కనబడలేదు మొక్కం వాళ్ళు ఎలుకొచ్చామని ముఖ్యంగా ఎప్పుడు కైసి కట్టి చేస్తారు మొన్న నచ్చిన పడి గారు కట్ చెప్తాను మూల కూర్చుంటారు అన్నం పెట్టుకుంటారు మరి
దాని శాంతిమని బట్టి మనిషి కాదు గర్భావతి కాబట్టి దర్శాన్ని మంత మీద కాదు మంత కింద పెట్టకుండా చూసుకోవాలి. అప్పుడు లోయల్లో ఉండిన తల్లి శాంతి అపరంగి దాచి వాళ్ళ దగ్గర వేసుకున్నది వాళ్ళలో శాంతిమని. మరి నరకాల రోజు మరి దేవతా కరుణ పుణ్యాన కడియలో ఉన్నారు. కడియల కొద్ది నల్లికి గరబిని ఏనా దొరసాని అంత మత్తు మత్తుందమ్మా. గట్నే అనిపిస్తుందావా? అంత ఓకారం వచ్చినట్టు గట్నే అనిపిస్తుందావా అంటే ఇద్దరు కనిపిస్తాలే. గట్నే అనిపిస్తారావా? నాకెవరిగా అంటే నేను 6 పొరగల్లంగా అన్నా. 6 పొరగల్లంగా అన్నా. ముగ్గురు మొగళ్ళు 3 ఆడలంగా అన్నా. నా కొడుకుల పేరు రాకేశు, లోకేశు, నూకేశు వాళ్ళ ఏతులు. నా బిడ్డల పేరేమో ఉడకపోసి, ఉబ్బరపోసి, చెమట పోసి వాళ్ళ ఏసులు. అయితే సందర్భం ఇది ఇట్లే ఉంటుందా? దాచిబాల దగ్గర వెతుకొని తల్లి శాంతిమని దేవి. అయ్యయ్యో మదన సుందరి పూలవయ్యారి కక్కు గబ్బు సూపు గదే గబ్బు చూపు అంటానా. కట్లీ పానీపూరి మునక్కాయ టమాటా అన్ని పడ్డాయి. పార్వత్యం వచ్చే కక్కింది తాగితే 6 రోజుల్లో కాకలే. సుందరి సువన వయ్యారి మంద మామిడి పండు కోరి సుందరి సువన వయ్యారి గొంగూర పచ్చడ నూరు పెడతాను రాజా. అయ్యో డాక్టర్ లేరు అలా ఉండకూడక మరి మారి మింగోరాలే వయ్యా. ఓ దానికి ఎట్లున్న మనసులో మైదాకు ముద్దలు మరి మరి ఎందుకు మింగాల కావచ్చు. ఉన్న వాళ్ళు మైదాకు ముద్ద తిన్నారనుకో పుట్టవయ్యే పిల్లైనా పిల్లగానే నెరగ దొండ పండుగ నీ ఊరు నా ఊరు దీనిలోకి పుడతారా? మరి మన పెద్ద మనుషులు మన తన అంగొట్టు నవ్వరు వాళ్ళు ఏం తిన్నారు మరి మే కైరేగా పుట్టినామంటే మా అవ్వ కడుపులో నేనున్నప్పుడు మా అవ్వ జీడి గింజలు నవిలిందాట. మా మాట పొక్కులు బొత్తపులు బొచ్చిందాట. మా అవ్వ అయితే బాగా కాటిక డబ్బులే తిన్నదాట. మా మాట చీకట్ల సిలిండర్ ఇందాట. వీళ్ళవ్వ చీకట్ల సిలిండర్ అయిన కాడికి లంజకొడ కర్రగా రైలు పగ్గున్నట్టున్నాడు. మరి మీ అవ్వలే తిన్నారు. మీరు ఎర్ర ఉన్నారు ఎర్ర బుద్ధమ్మలు కైలేని బాధ. మా అమ్మ బొంబాయి మిఠాయి తిన్నది. బొంబాయి ఎందుకు బొంబాయి మిఠాయి తిన్నది. అయ్యయ్యో రామ రామ రామదేవా కాపాడుకోవాలవా అంటే గడియల పిండ అవసరం అయ్యవట్టేనా. 7వ గడియలక మళ్ళీ కొని అంటే మరి 9 గడియల కన్నా సరే కూర్చుంటే ఎవరైతే కూర్చోవరా. ఒకసారి కూర్చోలే తల్లి ధరని మీద ఊరినమ్మ. అయ్యో అమ్మ మరి ధరలేను అమ్మ మరి ధరలేను పోయ మరి ధరలేను అమ్మ మరి ధరలేను ఎంత రంగుల వీళ్ళే అమ్మ
కట్టం పడగానే గింతగానే కట్ట ఉంటది అవ్వ నీకు అన్నప్పుడు గింతగానే కట్ట ఉందా 10 మందిని కన్నా నాటేవో నలుగురిని కన్నా ఇల్లు వస్తుంటే ఇద్దరిని కన్నా ముగ్గెత్తంటే ముగ్గురిని కన్నా అటు ఇటు 5గురిని కన్నావా ఎవరో గుర్తుందో వాళ్ళకే ఇచ్చుకుంటూ వచ్చిన ఎమ్మడుంటే ఆడడం అయితే మొక్కుతానా ఎవడా రాజాలు ఎక్కువ బాధ్యను చల్లగుంటే మా డోర్ కొట్టి ఏదైతే ముత్యా పేలెక్కి ఎడలక తాళ మోసే ముడగొడకు నీకు వచ్చేం అదే సోరం దీపం పెడితే వాంటి పెడుతుంటే అయ్యో నీకు చెల్లడైతే మధురం ఇప్పుడు అయ్యో బంధుకుంటున్నారే కొమ్మ అయ్యయ్యో బంధువుల అయ్యో నాకి కట్టవచ్చా అని పెళ్లి కాదు నా మోడు కాపీ చేయించిన నా మోడు గొప్ప గిక్కున్నాడు చూడు ఆయనే నా మోడు ఆయన కలిపి నాకు ఇది బంధు ఆపేసి ఆయన పేరేం పేరు ఆయన పేరు పట్టు కుత్ర పర్వతాలు పెట్టుకున్న పేరు నువ్వు పెట్టుకున్నావు ఏమని పట్టు కుత్ర పర్వతాలు మరి నీ పేరు పేరు పక్క పిల్లల భారతమ్మ నాకు పెట్టిండు ఆయన నీకు పేరు పెట్టిండు దబ్బరా నీకు కొడుకు నా కొడుకు కట్టాను అమ్మవారిని కొడుకు అనిపిస్తామని నేను కత్తి ఎక్కడ ఉన్నాయి బిడ్డలకి వస్తే ఆయన బిడ్డలకి వస్తే నడిగారైతే 12 గంటలు ఎత్తాడు కానీ దగ్గర బిడ్డ ఆడతాడు ఏమో పెద్ద పిచ్చ ఆయన సమరం ఉన్నాడు సమరకాయకి ఏమో లవ్ మ్యారేజ్ ఆమె ఇక ముద్దుగా అయితే నాకు అద్దా మొన్న ఇది దుద్దన పెళ్లి కాడ గద్ద అన్నదా దెబ్బ దెబ్బ అని ఇంకోటి అన్నది అది అనుకుంటా మరి ఇద్దరు దాచవాళ్ళు వెళ్ళిపోయి మంత్రదాన్ని ఎప్పుడు తోడుకుని వచ్చి అరే ఆ తల్లి అన్న మంత్రకర కొడుకో బిడ్డ బయట పడతా అయ్యో అనార మాదేవా ఓ బిత్తిరిదానా కాదా మరి ఆమె ఇప్పుడే ఉంటే కదా కొడితే చచ్చిపోదా కూరగా నేడవలేదు అనుకో పిర్రవికలు గట్టిగా గిచ్చాలి ఒకవేళ పోరగా నేర్చిర్రు అనుకో నీ అవ్వ మూతి ఇక్కడ ఒకటి ఉత్తుకోవాలి మళ్ళా పొలగా లేడితే పట్టుకో నాకు నిన్నేమన్నది నీ అవ్వ అని అంటాను ఏ మీ అవ్వ దేవత మాగా దయ్యం నీ అవ్వ దయ్యం ఎందుకు మరి మీ అవ్వ దయ్యం రెడ్డి వీడియో పిల్లమైన పిల్లమైన పిల్లగారు
అని బిడ్డ జన్మించిందని అప్పుడు అపరంగి దాసి వాళ్ళ తల్లి ఒడిలో కూడా బిడ్డను వేసింది. అప్పుడు ఆ తల్లి అమ్మవారి శాంతిమణి దేవి బిడ్డను ఎత్తుకొని ఆ కన్న తల్లి బిడ్డ రూపురేఖలు ఎంత చక్కదనం ఉన్నది. కొడితే పొద్దు వంక మిలేదేన వంక నా బిడ్డకు ఏ వంక లేకపోయాను నాగలికి నేను వంక కొడు పిడి వంక నా బిడ్డకే వంక లేకపోయాను సుక్కల్లో నా బిడ్డ చక్కదనమన్నది శాంతిమణి దేవి. అయ్యో నాని రావే నా బిడ్డ రావే అయ్యో నన్ను కన్న నా తల్లి రావే రూపునెంత రాకనెంత ముట్టుగా బిడ్డ అది చేతుల మత్తల బిడ్డ అది రూపుల మెత్తాలి బిడ్డ తెలుగులు మెత్తాలి పక్కడొక్కలో నామత బిడ్డనెత్తుకొని తమరపడకుండా లోగిల్లమ్మవారు రూపురేఖలు వర్ణించుకున్నారు మీద తల్లి తమరపడుతుంటే రామనంతని వాడు రామనాయుడు భీమనంతని వాడు భీమనాయుడు రామనంతని వాడు రామనాయుడు భీమనంతని వాడు భీమనాయుడు భవనాల వేడికి ఎప్పుడు వచ్చినా ఇంట్లో చిన్న పిల్లగాళ్ళు అలికినట్లని తమ్ముడా భీమనాయుడా రామనాయుడా మన ఇంట్లో చిన్న పిల్లలు అలికినట్టుందంటే మన అవ్వ గర్భాన బిడ్డ పుట్టినట్టుంది మనకు చెల్లి అక్కినట్టు రామనాయుడా కొడక భీమనాయుడా నాకు బిడ్డ మీకు చెల్లె నాకు బిడ్డ మీకు చెల్లె మాకు చెల్లె అవును బిడ్డ చెల్లె నేనెత్తుంటా 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 మధ్యలో అమ్మ శుద్ధం చేస్తారా చెల్లె నేను ఎత్తుకుంటా అంటే ఎత్తుంటాయి సంబరం మరి నేనెత్తుంటా వేరే అవుతాను ఇక ఎత్తుకో చెల్లె 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 నేను పెద్ద అన్నరా నేను పెద్ద అన్నాను రా రామనంతటి వాడు రామానాయుడిని రా ఏడాదికి ఒక్కనాడు రాకిట్లా పండుగ చెల్లె నుంచి ఆ చేతికి రాకిడి గారు తావరా చేతికి రాకిడి గారు తావరా నోచింత ఉత్తమ మీ అక్కయ్య నేను వచ్చి చెప్పొస్తాను మీ అక్కయ్య నేను సంబరపడతారు సంతోషపడతారు రోజు మాకు చెల్లెలే ఎంతో బాధపడ్డాం రాకెట్ల పండుగ నాడు ఆ మందందరూ రాకెట్ పట్టుకొని పోతాడు అయ్యో మాకు తోడబుట్టే చెల్లె ఉంటే అక్కున మాకు రాకెట్ కట్టపోయి రోజులు బాధపడ్డవి వాడి మాకు చెల్లె పుట్టిందంటే మాకెంత అదృష్టం అని ఇద్దరు సంబరపడ్డారు సంతోషపడ్డారు ఆ సంబరపడ్డ అన్నయ్యలు చెల్లె కలిసి తల్లివాడికి అన్ని చేసిన అని ఆ చెల్లెలెత్తుకొని సంబరపడుకు సంతోషపడుకుంటా నా ఊరు నా బంగారం మా చెల్లెలు చూసి అరులా పెద్ద ముద్దుకున్నారు ఆ చెల్లెలు అప్పుడు ఆ బిడ్డని ఎత్తుకున్నాడు మాత్రం ఇస్తారన్న రమ్ములు సంబరపడ్డారు ఈసుకొచ్చి తల్లి ఒడిలో పడవేసి అప్పుడు ఆ తల్లి బిడ్డని ఎత్తుకుంటాడు సార్ తల్లి ఒక్కరోజు 2 రోజులు గడిచినాయి 11 రోజుల పొద్దు గడుస్తాను బిడ్డ పుట్టిన మాత్రం భర్తకంత చేసిందా బిడ్డ ఎప్పుడు పుట్టిందో తండ్రి ఏట మాత్రం ముఖం మడిచిన ఆ చోట కూర్చున్నాం ఆనాడు శాంతిమణి దేవి 11 రోజుల బిడ్డ పుడుతుంటే లోగిల్ల సంబరపడతంటే ఆనాడు తల్లికి శాంతిమణి దేవికి బిడ్డ 11 రోజుల పుడుతుంటే తల్లికి బ్యారంతరోగా ఆతున్నాయి
కాలు రెక్కబడి చుట్టబట్టేనా ఆ తల్లి శాంతి మనకి మరి ప్యారంత రోగం వచ్చి కన్న తల్లి కాలు రెక్కబడి చుట్టి ఇక గిరాకీర తిరిగబట్టే ఓ దేవుడు గిరాకీర తిరిగబట్టే ఓ దేవుడా ధరణి మీద ఒరిగింది సత్యవనం ఇయ కాలు రెక్కమని మూడాదుడుతున్నా మూడు వంకర పోతుంది అమలాలో కాలిక మందమ్మ కూడా మరి కన్న తల్లికి నూరు వంకరమైన నాలుగ మందమై తల్లి మరి కళ్ళకు చీకటి వచ్చి కావులు గమ్ముతున్నదమ్మా అప్పుడు చేతులున్న బిడ్డ జారి కింద పడి మరి పసిపిల్ల కసిగా ఎడిసేటి బిడ్డారమ్మ ఓ దేవుడు మరి కన్న తల్లి చూసింది సాధ్యమని ఓ బిడ్డనా చేతులకెళ్ళి దారి కింద పడ్డావు ఈడలేని రోగం వచ్చే బిడ్డో ఈ రోగం పాడు నువ్వు పుట్టినవని సంబరపడన్నా నాకు రోగం వచ్చినని బిడ్డ నేను బాధపడన్నావు ఆ బిడ్డ ఎడుతుంటే మరి శాంతిమణి దేవి ఒక్కరెక్కమని పోయింది ఒక్క చేత బిడ్డని తీసుకున్నది ఒక్క చేత బిడ్డను బాబ కట్టుకోని శాంతిమణి ఆ పసుపు ఇళ్లకు పాలి ఇవ్వబోతున్నదమ్మా ఒక్క చేత పాలన్న ఇవ్వబోతుందా 11 రోజుల పొత్తి గుడ్డల రక్తం గుడ్డు ఆ బిడ్డ కాలు రెక్క ఆడిచి బిడ్డ తల్లి చేతులకెళ్ళి ఇక జారి కింద పడదండి ఓ దేవుడు ఒక్క చేతులవుతలేవు బిడ్డ నిన్నెట్టెత్తుకోవాలి నీకెట్ట పాని ఇయ్యాలి నీ దుఃఖాన్ని ఎట్ట ఓదార్చాలి ఒక్క చేతులవుతలేవు బిడ్డని ఆ బిడ్డల ముందలేసుకొని ఆ కన్న తల్లి శాంతి మరి దేవి మరి ఓట ఓటు తండ్రి ఏడితే తల్లికి ఏడు రాజవరల్లా ఓ దేవుడు ఎవరికన్నా మన ధర్మం అవరారా యమ పాసం మెడల వేసిరా రాని రమ్మని ఆ తల్లిని పక్కలంతలు డొక్కల్ల గుద్దుతుంటే యములకు 2 చేతులు జోడించి దండాలు పెట్టింది అవ్వా ఓ నాయన యమునార నా బిడ్డ పసిపిల్ల పొత్తి గుట్టల రక్తం గుడ్డు 11 రోజుల బిడ్డ నా బిడ్డను వదిలిపెట్టి మీతోటి మానవకం అత్తే నా బిడ్డ అవలేని బిడ్డ అగమవుతుంది బిడ్డను కన్నందుకు అయ్యా పేరు పెట్టలే నా బిడ్డ పైకంగి దొరకలే కడుపు తోటి కన్నందుకు ఆయన నా బిడ్డను తొట్టులయ్యపోతుంది ఇక నన్ను మీరు కొంటపోతే యమునారా నా బిడ్డ కాగమవుతుంది అయ్యా నన్ను వదిలిపెట్టు అంటే నీకు భూమి మీద అన్నం ఉడిసింది నీ ఆకు ఇంపుతాం పదల యమలోకం అంటే ఆగుండు నాయన ఒక్క అరగంట సేపు ఇప్పుడు నేను చచ్చిపోతే నా బిడ్డను ఎవరు తీవ్ర చెయ్యాలి ఎవరి కాళ్ళ మీద వెయ్యాలి నాయన ఇప్పుడు నన్ను ఉండబోతే నా బిడ్డ ఆగమవుతుంది అవలేని బిడ్డను బొమ్మకోతే అవుతుంది నాయన ఆగమడ ఈడు చచ్చిపోతే నా బిడ్డ మన్నంటది తుమ్మంటది నాయన చచ్చిన ఎవరు అనిపిస్తాను ఇవల్లని రోజున గీచిగిరివారి విండల్లా ఈ కన్న తల్లి చక్కని మా తల్లి రాజవ్వ ప్రాణం పోతే ఆ కన్న తల్లి ప్రాణం పోవంగా ఆ తల్లి కడబార 2 కొడుకుల కన్నది 2 కొడుకులతోడ ఒక్క బిడ్డను కన్నది ఆ తల్లి రాజవ్వ ఆ తల్లి ప్రాణం పోవంగా భూమరాది కచ్చినయా జాగరాది కచ్చినయా ఎత్తున సముదారాది కచ్చిందా కచ్చిన మంగురాది కచ్చిన భవంతురాది కచ్చినయా తన భరతాది కచ్చిండు కొడుకులు కోడళ్ళు